మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ దివ్య అమృత వాగ్‌లో భాగంగా ఈరోజు మనం 195 మననం చేసుకుందాం. మానవునిపై పనిచేయుచున్న 1899 రకముల ట్రాన్స్‌లలో ప్రతి ఒక్క వ్యక్తి పైన ఒక ట్రాన్స్ మాత్రమే పనిచేస్తున్నది. ఇది ప్రధాన జీవశక్తికి అనుసంధానం చేయబడి ఉన్నది. ప్రతి ఆత్మ తన శరీరమును మార్చుకునే సమయమున అనగా మరణ సమయమున ఇది గమనించబడుతున్నది. ప్రధాన జీవశక్తి చీఫ్ లైఫ్ వేవ్లో శని బుధులు పనిచేయుచు అందుండి ట్రాన్స్లు ఉత్పత్తి చేయుచున్నారు. మొదట అసలు అవి 7 ట్రాన్స్లు మాత్రమే పనిచేసినవి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో 1899 ట్రాన్స్లు విడుదలగుచున్నవి. మాస్టర్ నమస్కారం. మాస్టారు ట్రాన్సెస్ గురించి చెప్పారు. ట్రాన్స్ అంటే ప్రధానమైనటువంటి జీవశక్తికి ఏదైతే అనుబంధంగా ఉండి ఆ శక్తిని మనకి ట్రాన్స్మిటర్ లాగా ప్రతి ఒక్క జీవునికి అందింప చేయుచున్నదో వాటిని ట్రాన్సెస్ అని అంటారు. మాస్టర్ గారు ఈ 1899 రకాల ట్రాన్స్లలో ప్రతి వ్యక్తి మీద ఒక్క ట్రాన్స్ మాత్రమే పనిచేస్తున్నది అని మాస్టర్ గారు ఈ విషయాన్ని గమనించారు. అయితే ప్రతి ఆత్మ అంటే ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు మరణ సమయమున ఏదైతే ఆత్మ ఉన్నదో అది మారబడుతుంది. అంటే మనకి ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ ఉందో ఈ యాస్ట్రల్ బాడీకి మనకి అన్నిటిని రికార్డు చేసుకొని ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మార్చుకొని జనన మరణ పాప కర్మల రికార్డింగ్ అంతా కూడా ఆ చిప్లో అందులో యాస్ట్రల్ బాడీలో దాగి ఉంటుంది. ఈ యాస్ట్రల్ బాడీలో ఎప్పుడైతే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మార్చుకునే టైంలో ఈ ట్రాన్స్ శక్తి ప్రధాన జీవశక్తికి ఎంత అనుసంధానమై ఉంది, ఎంత జీవశక్తి పనిచేయుచున్నది అన్నీ మనకి ఆ విషయాన్ని మనం గమనించగలుగుతాం. అయితే ఈ ప్రధాన జీవశక్తి ఎక్కడైతే చీఫ్ లైఫ్ వేవ్ అంటే ఎక్కడైతే మెయిన్ ఎనర్జీ సోర్స్ ఉందో అక్కడ సాటర్న్ అండ్ మెర్క్యూరీ శని బుధులు పనిచేయచ్చు. బుధుడు అత్యంత వేగంగా మెర్క్యూరీ ఎంత పాదరసంలాగా అది ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుందో అలా శని బుధులు ఇద్దరూ కూడా ఈ ట్రాన్స్ని ఉత్పత్తి చేయడం, వాటిని ఆ ట్రాన్సెస్ ద్వారా శక్తిని మానవ దేహానికి అందించడం, ఈ కార్యక్రమాన్ని శని బుధులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ట్రాన్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్లో 7 ట్రాన్స్లే పనిచేసేవి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో 1899 ట్రాన్స్లు విడుదలవుతున్నాయి. అయితే మాస్టర్ గారు ఏమంటున్నారంటే మన యోగం పనిచేస్తూ ఉన్నది. ఈ యోగం పనిచేయటం వల్ల ఏవైతే 1 ట్రాన్స్, 2 ట్రాన్స్లు, 3 ట్రాన్స్లు పనిచేస్తున్నాయో ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా 1899 ట్రాన్స్లు మాస్టర్ గారు విడుదలవుతున్నాయని చెప్పి ఈ విషయంలో చెప్తున్నారు. ఇవి ఏమిటంటే ప్రధానంగా మన మానవుడికి కావలసినటువంటి జీవశక్తిని మనకి ఉత్పత్తి చేసి ఆ జీవశక్తిని అత్యున్నత శక్తితోని కలిపి వాటిని ట్రాన్సెస్ అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ ట్రాన్సెస్ మనకి ఎన్ని ఉండాలో అన్ని ఉంటే చక్కగా మనకు కావాల్సినటువంటి జీవశక్తి అంతా కూడా అంది మానవుడు పరిపూర్ణత్వానికి దగ్గర అవుతాడు. అదే కనుక ఆ ట్రాన్స్లలో లోపం ఉండి శక్తి సరిగ్గా లేకపోతే మన గ్రోత్ కానీ, మన మెంటల్ గ్రోత్ కానీ, మన ఫిజికల్ గ్రోత్ కానీ అన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా మెదడు నుంచి వచ్చే ఆలోచనలు, దాని ద్వారా శరీరము, ఈ రెండింటిని కమాండ్ చేసే ప్రధానమైన జీవశక్తి నుండి వచ్చే ట్రాన్సెస్ ద్వారా వచ్చే యాస్ట్రల్ బాడీ. సో ఇది ఒక చక్రం. ఈ చక్రాన్ని ఎటువంటి లోపం లేకుండా
మనకి పని చేస్తున్నప్పుడు మనకి శరీర నిర్మాణంలో కానీ, భావకతలో కానీ, ఆలోచనలో కానీ, చక్కని ప్యూర్ లవ్‌లో గానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ పరిపూర్ణ మానవుడిగా రూపాంతరం చెందడానికి ఎక్కడైతే సోర్స్ నుంచి వచ్చే శక్తి ఉందో అది సక్రమంగా అందాలి. అంటే ఒక చిన్న మొక్కని పెంచుతున్నాం అనుకోండి, సరిగ్గా నీళ్లు పోయలేకపోతే అది రెండో రోజుకే వాడిపోతుంది. ఒక అర గ్లాసు నీళ్లు పోస్తే 10 రోజుల్లో పెరగాల్సింది 100 రోజులకు పెరుగుతుంది. సో, అలానే మనకి ఏదైతే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాల్లో మనకి చేసే జీవశక్తిని మనము ఆహారాన్ని చక్కగా ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నామో అవన్నీ చక్కగా జీర్ణమైపోయి, ఆ జీర్ణం నుండి శక్తి బయటకి రావడానికి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ ఎనర్జీ అది ఇగ్నైట్ అయితే గానీ దేహంలో ఉన్నటువంటి మిగతా శక్తులన్నీ, మిగతా ఎనర్జీలన్నీ పనిచేసి మానవుడి యొక్క దేహము, పరిపూర్ణత్వము చక్కగా సిద్ధిస్తాయి. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఏదైతే పైన ప్రధాన జీవశక్తి అనుసంధానటువంటి ట్రాన్సెస్‌ని ఏవైతే శని, బుధులు మరలా 1899 ట్రాన్స్‌లు ఉత్పత్తి చేయడంలో వాళ్ళు చక్కగా 10 ఏళ్లలో మాస్టర్ గారి యోగం ప్రారంభమైన తర్వాత మళ్ళీ 1899 ట్రాన్స్‌లు ఉత్పత్తి చేసి మళ్ళీ మానవ దేహాలన్నిటినీ కూడా చక్కగా శక్తి ఇచ్చేటట్టుగా మాస్టర్ గారు అడ్జస్ట్‌మెంట్లు మాస్టర్ గారు చేస్తున్నారని చెప్పి ఈ విషయంలో మనకు అందినంత వరకు అది మన జ్ఞానానికి అందినంత వరకు అది దాని వివరణ. మాస్టర్ నమస్కారం.